హాయ్. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ ఇటీవల అమెరికాలో కొన్ని జోకులు పేల్చారు. తమది అణుశక్తి దేశమని, తమపై దాడి చేస్తే తమతో పాటు సగం ప్రపంచాన్ని తీసుకెళ్తామని ఆయన అన్నారు. భారత్ పేరు పెట్టి ఈ మాటలు అనకపోయినా అవి మనల్ని ఉద్దేశించే అన్నారని అందరికీ అర్థమవుతుంది. పాకిస్తాన్ కెపాసిటీ ఏంటో మునీర్కు తెలుసు. అయినా మునీర్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఎవరిని చూసుకొని మాట్లాడుతున్నారు, భారత్తో పెట్టుకుంటే ఏమవుతుంది లాంటి అంశాలను ఈ స్టోరీలో చూద్దాం. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ ఇటీవల అమెరికాలో పర్యటించారు. ఆయన అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 10న ఆసిమ్ మునీర్ ఫ్లోరిడాలోని టాంపాలో పాకిస్తాన్ డయాస్పోరాతో జరిగిన ఒక ప్రైవేట్ డిన్నర్ ఈవెంట్లో పాల్గొన్నారు. అక్కడ మునీర్ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాది అణుశక్తి దేశం, పాకిస్తాన్ కుంగిపోతే మాతో పాటు సగం ప్రపంచాన్ని తీసుకెళ్తాం అని ఆయన అన్నారు. అంతేకాదు, భారత్ ఇటీవల సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన దానిపైన కూడా మునీర్ నోరు పారేసుకున్నారు. సింధు నదిపై భారత్ డ్యామ్ నిర్మిస్తే 10 మిసైళ్లతో దాన్ని ధ్వంసం చేస్తాం, మాకు మిసైల్స్ కొరత లేదు అని బెదిరించారు. భారత్ పాక్ మధ్య ఎన్నో ఏళ్లుగా కాశ్మీర్, సింధు నదీ జలాల సమస్యలు ఉన్నాయి. పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్పై భారత్ దాడి చేసింది. దీంతో పాకిస్తాన్ దిక్కుతోచని స్థితిలో ఉంది. అందుకే మునీర్ ఈ కామెంట్స్ చేసి ఉంటారని భావిస్తున్నారు. అయితే అమెరికా గడ్డపై మునీర్ ఈ కామెంట్స్ చేయడం ఆసక్తి రేపుతోంది. ఆసిమ్ మునీర్ ఈ ఈవెంట్కు ముందు యుఎస్ సెంట్రల్ కమాండ్ కమాండర్ జనరల్ మైఖేల్ కురిల్లా రిటైర్మెంట్ సెరమనీలో పాల్గొన్నారు. అలాగే జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ జనరల్ చైర్మన్ డాన్ కైన్తో సమావేశమయ్యారు. అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు ఈ చర్చలు జరిగాయని పాకిస్తాన్ ఆర్మీ పేర్కొంది. అయితే ఇలాంటి ఉన్నత స్థాయి సమావేశాల తర్వాత అణు బెదిరింపు వ్యాఖ్యలు చేయడం అంతర్జాతీయ సమాజంలో తీవ్ర ఆందోళన కలిగించింది. ఆసిమ్ మునీర్ వ్యాఖ్యలు భారత్ను ఉద్దేశించినవే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ సమయంలో మునీర్ ఈ కామెంట్స్ చేయడం వెనుక ఉద్దేశాలేంటనే దానిపై ఆరా తీయాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. రాజకీయ అస్థిరతలతో సతమతమవుతోంది. ఆసిమ్ మునీర్ పదవీకాలం ఈ ఏడాది నవంబర్తో ముగియనుంది. కానీ ఆయన పదవీకాలాన్ని మరో 2 ఏళ్లు పొడిగించే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన తన దేశ ప్రజల్లో జాతీయవాద భావనలను రెచ్చగొట్టి ఆర్మీ బలాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. భారత్ను లక్ష్యంగా చేసుకుని బెదిరించడం ద్వారా అంతర్గత సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించాలనే ఉద్దేశం కనిపిస్తోంది. ఇక రెండోది, భారత్పై ఒత్తిడి పెంచాలనేది ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. దీంతో పాకిస్తాన్ ఇబ్బందుల్లో పడింది. భారత్పై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించడం ద్వారా మన దేశాన్ని దౌత్యపరంగా, సైనికపరంగా ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారనేది అర్థమవుతోంది. ఇక మూడోది, అంతర్జాతీయ సమాజాన్ని ఆకట్టుకోవడం. అమెరికా గడ్డపై ఈ వ్యాఖ్యలు చేయడం ద్వారా మునీర్ అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అమెరికా, చైనా వంటి దేశాల నుంచి పాకిస్తాన్ మద్దతు పొందుతోంది. ఇదే విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేశారు మునీర్. ఆసిమ్ మునీర్ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా ఆయన భారత్ను లక్ష్యంగా చేసుకొని పలుమార్లు నోరు జారారు. భారత్, పాకిస్తాన్ మధ్య కాశ్మీర్ సమస్య దశాబ్దాలుగా ఉంది. అయితే 2023లో కాశ్మీర్ను పాకిస్తాన్ జీవనాడిగా అభివర్ణించారు మునీర్. ఇది భారత అంతర్గత విషయం కాదని, అంతర్జాతీయ సమస్య అని చెప్పారు. ఇది 2 దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ ఏడాది ఏప్రిల్లో కూడా మునీర్ నోరు జారారు. కాశ్మీర్లో భారత్ ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతోందని మునీర్ బరితెగించి మాట్లాడారు. ఇలా మాట్లాడిన కొన్ని రోజులకే పహల్గామ్ అటాక్ జరిగింది. అంతేకాదు, ఆపరేషన్ సింధూర్ను పాకిస్తాన్ సార్వభౌమత్యంపై దాడిగా అభివర్ణించారు. పాకిస్తాన్పై దాడి చేసి భారత్ పెద్ద తప్పు చేసిందని, ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇలాంటి బెదిరింపులు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్లకు కొత్త కాదు. గతంలో కూడా మునీర్ లాగా చాలామంది నోరు జారారు. పాకిస్తాన్ను గొప్పగా చిత్రీకరించేందుకు, తమను తాము ఎలివేట్ చేసుకునేందుకు చాలామంది ఆర్మీ చీఫ్లు ఇలాగే చేస్తూ ఉంటారు. ఆ తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వాన్ని గద్దెదించి ఆ సీట్లో కూర్చుంటారు. ఇప్పుడు మునీర్ కూడా అందుకోసమే ఇలా మాట్లాడుతున్నారనే సందేహాలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ రాజకీయాల్లో ఆర్మీ చీఫ్లు కీలక పాత్ర పోషిస్తారు. జనరల్ జియా ఉల్ హక్, పర్వేజ్ ముషర్రఫ్ లాంటి వారు సైనిక తిరుగుబాటు ద్వారా అధికారం చేపట్టారు. ఆసిమ్ మునీర్ కూడా ఇలాంటి బాటలో నడుస్తున్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి. మునీర్ టర్మ్ పొడిగించడం, రాజకీయ అధికారాన్ని బలోపేతం చేసే ప్రయత్నాలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. పాకిస్తాన్లో ప్రస్తుతం పౌర ప్రభుత్వం ఉన్నప్పటికీ ఆర్మీ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ ప్రజాస్వామ్యం ఉన్నట్లు కనిపిస్తుంది, కానీ నిజానికి ఆర్మీనే దేశాన్ని నడిపిస్తుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పాక్ ప్రభుత్వాన్ని మునీర్ చేజిక్కించుకోవడం అంత ఈజీ కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆర్థిక సంక్షోభం, అంతర్జాతీయ ఒత్తిడి వల్ల సైనిక తిరుగుబాటు జరగకపోవచ్చని సమాచారం. మునీర్ది నోటి దురుసా, లేకుంటే మరెవరినైనా చూసుకుని రెచ్చిపోతున్నారా అనే సందేహం
సందేహాలు కలుగుతున్నాయి. ఇప్పుడు పాకిస్తాన్కు అమెరికా, చైనా బాగా సపోర్ట్ చేస్తున్నాయి. బహుశా వాటిని చూసుకునే మునీర్ రెచ్చిపోతూ ఉండొచ్చు. పహల్గామ్ అటాక్ తర్వాత ఆసిమ్ మునీర్ జూన్లో అమెరికాలో పర్యటించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రైవేట్ లంచ్లో పాల్గొన్నారు. ఆ తర్వాతే ట్రంప్ను పాకిస్తాన్ అధికారికంగా నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసింది. పాకిస్తాన్తో ఆర్థిక, సైనిక సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్తో పాటు ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల్లో సహకారం కోరుతున్నారు. ట్రంప్ మద్దతు మునీర్కు ధైర్యాన్ని ఇచ్చి ఉండొచ్చని భారత్ భావిస్తోంది. అయితే మునీర్ వ్యాఖ్యలపై అమెరికా స్పందించకపోవడం ఈ అనుమానాలకు తావిస్తోంది. అయితే మాజీ పెంటగాన్ విశ్లేషకుడు మైఖేల్ రూబిన్ మాత్రం మునీర్ వ్యాఖ్యలను ఖండించారు. ఆయన వ్యాఖ్యలు ఒసామా బిన్ లాడెన్ను గుర్తు చేస్తున్నాయని, అతన్ని అమెరికా నుంచి వెంటనే బహిష్కరించాలని డిమాండ్ చేశారు. మరోవైపు చైనా కూడా పాకిస్తాన్కు భారీ సాయం చేస్తోంది. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ద్వారా ఆర్థిక, సైనిక సాయం అందిస్తోంది. చైనా మద్దతు పాకిస్తాన్ ఆర్మీకి బలాన్నిస్తోంది. మునీర్ దూకుడుకు ఇది కూడా మరో కారణం. మునీర్ వ్యాఖ్యలను భారత్ చాలా సీరియస్గా తీసుకుంది. పిచ్చి ప్రేలాపనలను మానుకోవాలని హెచ్చరించింది. ఇలాంటి బెదిరింపులకు లొంగే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది. ఆసిమ్ మునీర్ వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణదీప్ జైస్వాల్ ఈ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఇలాంటి అణు బెదిరింపులు పాకిస్తాన్ ఆర్మీకి మామూలేనని, వీటిని సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆర్మీ చీఫ్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే ఆ దేశ అణ్వాయుధాల నియంత్రణపై సందేహాలు కలుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ఉగ్రవాద గ్రూపులతో చేతులు కలిపి పాక్ ఆర్మీ పనిచేస్తున్నందున ఇలాంటి వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. అయితే ఇలాంటి బ్లాక్మెయిల్కు భారత్ లొంగదని రణదీప్ జైస్వాల్ స్పష్టం చేశారు. జాతీయ భద్రత కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. పైగా భారత్తో పెట్టుకున్న ప్రతిసారి పాకిస్తాన్కు భంగపాటు తప్పలేదని గుర్తు చేశారు. ఆసిమ్ మునీర్ వ్యాఖ్యలను సోషల్ మీడియాలో పిచ్చి ప్రేలాపనలుగా, ఒళ్ళుబలుపు మాటలుగా అభివర్ణిస్తున్నారు. భారత్ దెబ్బ తట్టుకోలేక ఆపరేషన్ సింధూర్ ఆపండి అంటూ పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. పాకిస్తాన్ సైనిక సామర్థ్యం ఏంటో ప్రపంచానికి తెలుసు. భారత్తో ఇప్పటి వరకు జరిగిన అన్ని యుద్ధాల్లో పాకిస్తాన్ ఓడిపోయింది. అయినా ఆ దేశ పాలకులు, ఆర్మీ చీఫ్లు వాగుతూనే ఉంటారు. భారత్పై విషం కక్కుతూనే ఉంటారు. ఇప్పుడు మునీర్ కూడా అలాగే మాట్లాడారు. తమ కెపాసిటీ ఏంటో తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నారంటే అవి ఒళ్ళుబలుపు మాటలుగానే చూడాలి. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ కాళ్లబేరానికి రాకపోయి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ఈ విషయం తెలిసి కూడా మునీర్ పిచ్చి ప్రేలాపనలతో మునిగి తేలుతున్నారు. 2 రోజుల దాడినే పాకిస్తాన్ తట్టుకోలేకపోయింది. ఇక పూర్తిస్థాయి యుద్ధం చేసేంత సీన్ ఆ దేశానికి లేదు. ద్రవ్యోల్బణం, విదేశీ రుణాలతో బిక్కుబిక్కుమంటోంది. అలాంటి పాకిస్తాన్ అణుయుద్ధం చేస్తుందంటే నమ్మాలా? ఆసిమ్ మునీర్ అణు బెదిరింపు వ్యాఖ్యలు కేవలం అతని మనుగడ కోసమే. పాకిస్తాన్ విషయంలో భారత్ ఎప్పుడూ పైచేయి సాధిస్తూనే ఉంది. ఒకవేళ పాకిస్తాన్ అణుదాడి చేస్తే భారత్ చూస్తూ ఊరుకుంటుందా? తమంతట తాముగా మొదట అణుదాడి చేయబోమనే నిబంధనకు భారత్ కట్టుబడి ఉంది. అందుకే మునీర్ లాంటి పాకిస్తానీలు ఇలాంటి ఒళ్ళుబలుపు మాటలు మాట్లాడుతుంటారు. ఒకవేళ పాకిస్తాన్ బరితెగిస్తే భారత్ కొట్టే దెబ్బకు ఆ దేశం ప్రపంచ పటంలో కనుమరుగు కావడం ఖాయం. మరి మునీర్ వ్యాఖ్యలపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.